వెల్కమ్ టు చిన్నారి కుకింగ్ ఛానల్. ఈరోజు వంకాయ టమాటా కలిపి రోటి పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. మనం వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు కావాల్సినవి: వంకాయలు ఒక 3-4 టమాటాలు, ఒక 50 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు నీళ్ళలో నానేసుకొని ఉంచుకోవాలి. ముందుగా ఇవన్నీ నూనెలో మగ్గబెట్టుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గబెట్టుకుందాము. చలో, ఇదిగోండి అలా పచ్చిమిరపకాయలు ముందుగా నూనెలో వేసుకొని మగ్గబెడుతున్నామండి. ఇదిగోండి మన పచ్చిమిరపకాయలు చక్కగా వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకున్నాక అదే కడాయిలో మనం సన్నగా తరిగి పెట్టుకుని టమాటా ముక్కలను వేసేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకునే వంకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. కలిపి మూత పెట్టేసుకుంటాం. ఇదిగోండి మన పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గినవి. అలాగే వంకాయ టమాటా కూడా మగ్గ పెట్టేసుకున్నాను. చింతపండు, ఆ కొత్తిమీర, ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని దంచుకుందాము. ఇదిగో మన రోల్ కూడా రెడీ అండి. ఇంకా మనం పచ్చడి నూరుకుందాము. ఇదిగోండి ముందర పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని రోట్లో రుచికి సరిపడా గల్లుప్పు వేసుకొని నూరుకుందాం. ఇప్పుడు నీళ్ళల్లో నానేసుకున్న చింతపండు ఉంది కదండి, అది వేసుకొని దంచుకుంటున్నాం. చింతపండు కూడా చక్కగా మెత్తగా నూరేసుకున్నామండి. ఇప్పుడు మగ్గపెట్టుకున్న వంకాయ టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఇదిగోండి చక్కగా అలా వంకాయ ముక్కలు ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా నూరుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఈ పచ్చడిలో ఇలా పచ్చి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి మొత్తం నూరేసుకున్నాము పచ్చడిని. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇదిగోండి గిన్నెలోకి తీసేసుకున్నాం. మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నూనె చక్కగా ఎక్కువ వేసి మగ్గపెట్టాను కాబట్టి తాలింపు వేయట్లేదండి. తాలింపు వేసుకున్నా బాగుంటుంది, నేనైతే వేయట్లేదు. ఇలాగే మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తినేయచ్చు.